హాయ్ అండి. మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను అనమాట. నా రూమ్ తర్వాత సైడ్ని ఒక పాకిస్తాన్ ఫ్యామిలీ ఉండేవారు. వాళ్ళకి ఫ్యామిలీ అన్నమాట. పనికి వెళ్ళరు. అసలు పనికి వెళ్ళటం నేనైతే చూడలేదన్నమాట. అన్నీ రెంట్కి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. మళ్ళీ ఇప్పుడు ఫుల్గా పడుకుంటారు. పులిగా పొడికిని సాయంత్రం 7 అలా లేస్తారనమాట. లేచి అప్పుడు వండుకిని తినేసి మళ్ళీ తాగటం చురువు చేస్తారు. ఇంకా నైట్ అంతా 3-4 దాకా ఇంకా తాగుతానే మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ పార్టిషన్ రూమ్లు కాబట్టి చాలా డిస్టర్బ్గా ఉంటుంది. అని మాట్లాడుకున్న అంత డిస్టర్బ్గా ఉండదు, కానీ తాగేసి మాట్లాడుతుంది. చాలా ఎక్కువ అవాజ్ తోటి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అంటే అందరికీ డిస్టర్బ్ వచ్చేలాగా మాట్లాడుతుంది. ఎక్కువ నేను నా పక్క రూమే కాబట్టి నాకు ఎక్కువ డిస్టర్బ్గా ఉంటుంది అలా గురించి. నేను పొద్దుటైతే ఇంక సాయంత్రమే వెళ్ళేది కాబట్టి నేను రూమ్ అంటకి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాను. నేను వండేదల్లా నైటే ఉంటాను, మార్నింగ్ అస్సలు రాను రూమ్కి. ఆ నైట్ కూడా నాకు పడుకోవడానికి లేకుండా ఉంటే నాకు ఎందుకు రూము అసలే అని నేను చాలాసార్లు చెప్పాను రూమ్ అంటరమ్మ చాలా మంచిది. నేను కంప్లైంట్ ఇచ్చాక రూమ్ గురించి 2 రోజులు 3 రోజులు మినిమం సైలెంట్గా ఉంటారు. మళ్ళీ ఛార్జ్ చేస్తారు, గొడవ, తాగటం. మళ్ళీ ఛార్జ్ చేసి నేను వెళ్ళి ఒకవేళ వెళ్ళలేక నిద్రమత్తుతో ఉండి ఏదన్నా పెద్దగా ఏదన్నా ఇసిరేస్తాను గోడని. అంత కోపం వచ్చేస్తాను నాకు. ఇసిరైతే ఒక్కోసారి సైలెంట్ అయిపోతారు. ఆ భయ ఉన్నాడు కదా, భయ చాలా మంచోడు, అర్థం చేసుకుంటాడు. అలా ఆవిడ ఉంది చూడండి, అది ఎంత మూత్రాలంటే అసలు అర్థం చేసుకోదన్నమాట. ఒక్కోసారి ఏమో అర్థం చేసుకుంటుంది, ఒక్కోసారి ముందు ఎక్కువ తాగేసి ఉంటుంది కదా, దానికి మెంటలు వచ్చేది. నేను సౌండ్ చేసి కూడా ఇంకా ఎక్కువ ఆవాజ్ చేస్తా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట. నేను ఇండియా వెళ్ళే ముందు చూసాను ఆ భయాన్ని. తర్వాత నేను ఇంటికి వెళ్ళి వచ్చాక ఆ భయ కనిపించకపోతే ఇది కూడా ఉండట్లేదు రూమ్లోను. ఇది కూడా ఉండకపోతే పక్కన ఒక తెలుగు అక్క ఉంటుంది. తెలుగు అంటే తెలుగు కాదు, కానీ తెలుగు మాట్లాడదు ఫుల్గా. నేను ఎక్కని అడిగాను అనమాట, ఏంటక్క ఇంత సైలెంట్గా ఉంది, వీళ్ళు ఉండట్లేదు, ఏమైంది ఏంటని అంటే తర్వాత ఆ అక్క చెప్పింది అనమాట. సంథింగ్ ఏదో అయ్యింది జ్యోతి, ఆడు లేడు, అసలు లేడు, బట్టలు ఇంటికి పాకిస్తాన్ వెళ్ళిపోయాడు అని చెప్తుంది. కానీ పాకిస్తాన్ వెళ్ళలేదు, వెళ్తే నాకు తెలుస్తుంది కదా, మాకు చెప్తారు కదా, వెళ్ళలేదాడు. మొత్తానికి ఏదో ఇల్లీగల్ పని చేస్తున్నారు, అందుకే పట్టుకున్నట్టున్నారు వాడిని. అసలు రావట్లేదు, ఇదమ్మో ఉండట్లేదు ఇక్కడ, దీనికి భయం పుట్టేసి మొన్న 5 రోజుల నుంచి రూమ్కే రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తుంది అని చెప్పింది అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, పాకిస్తాన్ వాళ్ళు అవ్వని ఎవరైనా అవనివ్వండి, ఈ తెలియని దేశంలో పని లేకుండా ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇక్కడ ఎంత కష్టపడతామో తెలుసా, చాలా కష్టపడతాము, కష్టపడింది ₹1 కాదు కదా, ఒక ₹10 కూడా దొరకదండి, నిజం చెప్తున్నాను. ఎవరు కూడా ఫ్రెండ్స్ ఉన్నా ఒక నెల సాయం చేద్దారమ్మో, కానీ మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. వాళ్ళు కూడా కష్టపడతాకే వచ్చారు. వాళ్ళు ఇస్తున్నారులే, మనకు వస్తున్నాయిలే అని ఖాళీగా అయితే ఇప్పుడు కూర్చోకూడదు, ఒకరి మీద డిమాండ్ అయ్యి ఉండకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే, వెళ్తున్నారు, డబ్బులు సంపాదించేస్తున్నారు, ఉత్తినే ఎందుకు వస్తున్నాయి, ఏదో బెడ్గా ఊహించుకుంటారో అలా అని వచ్చేస్తారు. అలా అనుకుని నేను వచ్చేదాన్ని. నేను చాలామంది ఎందుకో వచ్చినప్పుడు డబ్బులు పెట్టుకుని గోల్డ్ పెట్టుకుని వచ్చారని నేను వచ్చాను. ఇక్కడికి వచ్చాక చాలా కష్టాలు పడ్డాను నేనైతేని. కానీ కష్టపడ్డాక నేను చాలా డబ్బులు అంటే ఉత్తనే ఎవరికి రావు, మనకు పని ఉంటేనే వస్తాయి, ఖాళీగా కూర్చుంటే ఏది రాదు, ఎవరు కూడా ఇవ్వరు. నన్ను అడిగేది అప్పుడప్పుడు, డబ్బులు వండుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది అని అంటే నేను ఇచ్చేదాన్ని. నన్ను అంతలాగా డిస్టర్బ్ చేసినా వండుకోలేదని అంటే పాపం అనిపించి నేను ₹50 ₹20 ధరమ్స్ అలా ఇచ్చేదాన్ని. మళ్ళీ ఇచ్చేసేది, ఉంచుకునేది కాదు, ఇచ్చేసేది. 100 కన్నా ఇంకెక్కువ ఇచ్చేదాన్ని కాదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇస్తారో ఇవ్వరో అని నాకు భయం పుట్టింది. అదైనా ₹100 ఇవ్వకపోయినా ఏం కాదులే
అలా అనిపించేదిలే నాకు. ఇచ్చేదాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేసేది, ఉంచుకునేది కాదు. డబ్బులు ఉన్నప్పుడు ఇచ్చేసేది. ఇప్పుడు వాళ్ళ తమ్ముడోళ్ళు వచ్చేవారు, వాళ్ళందరూ చుట్టీల టైంలో, సండే టైంలో, శనివారం అయితే ఇంక ఫుల్ ఇద్దరు తమ్ముళ్ళు వచ్చేవారు. ఇంక ఇలా ఫ్యామిలీ మొత్తం హడావిడిగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇది ఒక్కదే అయిపోయింది. ఆ భయ లేడు. వాళ్ళ తమ్ముడోళ్ళు కూడా పట్టించుకుంటలేదు అనమాట దాన్ని. అసలు ఏమైందో ఏంటో అసలు ఏమీ తెలీదు. చూస్తుంటే పాపం అనిపిస్తుంది, కానీ నాతో మాట్లాడట్లేదు. ఎందుకంటే నేను ఇండియా వెళ్ళినప్పుడు ఇద్దరికి గొడవ అయిందనమాట. అందుకే మాట్లాడట్లేదు. నేను చెప్పేది ఒకటేనండి, నేను కూడా ఒక ఇంటికాడ ఉన్నప్పుడు ఏదో చేద్దాంలే అని వచ్చాను. ఇక్కడ చాలా కష్టాలు పడ్డాక ఏ చేయించుకోవడానికి, బయట పనికి ఏ చేయించుకోవడానికి, పనులు దొరకటానికి చాలా కష్టపడాలి. కష్టపడింది ఏది రాదు. మనం వాళ్ళ కింద చేస్తున్నామంటే వాళ్ళు కూడా ఆఫీస్లోకి వెళ్ళి పొద్దుటెళ్ళి సాయంత్రం దాకా కష్టపడితేనే వాళ్ళకి కూడా శాలరీ వస్తాయి. కానీ దుబాయ్లో ఏంటంటే చాలా ఇల్లీగల్ అంటే కూర్చుని తినొచ్చులే, రాంగ్ పనులు చేస్తూ ఉంటే ఏదో టైంలో ఇలాగా దొరికిపోతారు. అదే ఎందుకు మన తెలుగులో ఒక ఫ్యామిలీ గురించి చెప్తానండి. ఇక్కడికి వచ్చాక పరిచయం అన్నమాట. పరిచయం అయితే పనికి వెళ్ళేవారు కదా, మొగుడు పిల్లలు ఇద్దరు. పనికి చెప్పిన వెళ్ళేవారు కాదు, ఏదో ఖాళీగా ఉండేవారు. రెంట్ అది వాళ్ళు కడుతున్నారు, వీళ్ళు కడుతున్నారనే చెప్పేవారు. నా ఐడి ఆల్రెడీ నేను ఈ మాట మీకు చెప్పే ఉన్నాను. నేను మేడము ఐడి రాలేదని నేను ఒక అమ్మాయిని పెట్టాను అనమాట. కానీ మేడము నమ్మకంగా చేస్తుందని, ఫుల్ టైం కావాలని ఫుల్ టైం పెట్టుకుని ఏజీ అయితే ఓ సంవత్సరం నమ్మకంగా చేసిందంటండి. తర్వాత పాస్పోర్ట్ పట్టుకుని వెళ్ళిపోయిందంట. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా మేడం అయితే కేసు పెట్టింది అనుకోండి. ఇంకా వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇంటికి వెళ్ళడానికి లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా ఇంకా దుబాయ్లోనే అలా ఉంటుంది అన్నమాట. ఏదైనా కష్టపడాలని ఉద్దేశం ఉంటేనే బయట దేశాలకి రండి. కష్టపడకుండా ఏదో లోన్లు తీసేసుకొని వెళ్ళిపోదాము అనే ఉద్దేశంతో బ్యాడ్గా చేద్దాము అని మైండ్ తోటి అయితే దుబాయ్కి రాకండి. ఎందుకంటే దుబాయ్ అంటే ఏ దేశంలో అయినా వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు. సరేనా, మనకి ఇలా చేసి చెడుదారిలో నడిచి వాళ్ళు కూడా మనకి హెల్ప్ అయితే చేయరన్నమాట. నాకు ఎందుకే వాళ్ళ పొద్దునుంచి దాన్ని చూస్తుంటే చాలా బాధ వచ్చింది. ఎందుకంటే నేను టిక్టాక్ ఆన్ చేద్దాం ఉంటే మన ఇండియా గురించి సాంగ్ వచ్చిందనమాట. నేను అది చూస్తుంటే దానికి కోపం వచ్చి తెలంగాణ పాకిస్తాన్ సాంగ్స్లో పెట్టుకుంటుంది. అప్పుడు నాకు అర్థమైందనమాట, ఇంత జరిగిన దానికి బుద్ధి రాలేదు, ఇంకా జెల్సీ ఫీలింగ్ తోటే ఉంది అని నాకు కొంచెం బాధ వచ్చింది. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తెలియని వాళ్ళకి కూడా బయట దేశాలకు వచ్చేవాలి అనుకున్న వాళ్ళు కూడా నా వీడియో యూజ్ అవుతుంది కనుక ఆలోచించండి. కష్టపడే ఉద్దేశం అంటేనే రండి, లేదు అని అంటే ఇంటికాడే ఉండండి. ఇంటికాడే ఉంటే రూమ్ రెంట్కి, ఫుడ్కి ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడికి వచ్చామంటే మనకు ఉండడానికి రూమ్ కావాలి, దానికి రెంట్ కావాలి, తినడానికి ఫుడ్ కావాలి. సరేనా, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.